హే గాయ్స్! నేను సంక్రాంతి అయ్యేలోపు పక్కా వీడియో అప్‌లోడ్ చేయను గాయ్స్. ఇఫ్ చేసుంటే హ్యాపీ సంక్రాంతి! సంక్రాంతి అంటే అందరికీ కోడిపందాలు, ముగ్గులు, పిండి వంటలు. బట్ మనకి వాటితో పాటు మూవీస్. ఈరోజు మనం మన ఛానెల్‌లో డిస్కస్ చేసే మూవీ మన 'శంకర వరప్రసాద్' గారు 'పండగకొస్తున్నారు.' మూవీకి ఫ్యామిలీ అంతా ఫస్ట్ డేనే వెళ్ళాం. ఫుల్ కామెడీ మూవీ. రీసెంట్ డేస్‌లో అంతలా ఏ మూవీకి నవ్వలేదు. మూవీలో క్రింజ్ జోక్స్ ఉంటాయేమో అని అనుకున్నా గానీ, బట్ మూవీ చాలా బావుంది. బాస్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సాంగ్స్ అండ్ వాటికి చిరంజీవి గారు వేసిన స్టెప్స్ అయితే క్రేజీ అసలు. ఆ ఏజ్‌లో ఆ ఫిట్‌నెస్ అండ్ అంత ఎనర్జీగా చేయడం చాలా గ్రేట్. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత కూడా స్టోరీ చాలా బావుంటుంది. అండ్ వెంకటేష్ గారు, చిరు గారు ఉన్న ఫ్రేమ్స్ అయితే క్రేజీ ఉంటాయి. నయనతార గారు కూడా చాలా చేశారు. ఫాదర్ లవ్, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ, యాక్షన్ సీక్వెల్స్ అన్నీ చాలా బాగా చూపించారు. డైవర్స్ అయిన ఒక హస్బెండ్ తన వైఫ్‌తో తిరిగి కలిసి ఉండడానికి చేసే ప్రతి ఎఫర్ట్‌ని చాలా ఎమోషనల్‌గా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫన్నీ సైడ్‌ని డ్రాప్ చేయకుండా బ్యాలెన్స్డ్‌గా చూపించారు. యాస్ ఎ మూవీ నవ్వుకోవడానికి చాలా బావుంది. పర్సనల్‌గా నేను ఏ మూవీకి ఇంతలా నవ్వలేదు. యాస్ ఎ మెగా ఫ్యాన్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ నాకైతే చాలా నచ్చింది గైస్. మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. యాస్ ఎ కమర్షియల్ అండ్ ఎంటర్‌టైనింగ్ మూవీ చాలా బావుంది. ఓవరాల్‌గా మూవీ స్టోరీ నార్మల్‌గానే ఉంటుంది. అంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్ డిఫరెంట్ స్టోరీ ఏం కాదు. నార్మల్ యావరేజ్ మూవీ స్టోరీ. బట్ కంటిన్యూయస్‌లీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఇలాంటి మూవీస్ పాసిబుల్ అయ్యేంత వరకు ఇఫ్ మీరు ఇంకా మూవీ చూడకపోయి ఉంటే ప్లీజ్ థియేటర్‌కి వెళ్లి చూడండి. బికాజ్ ఇవి ఇంట్లో చూడడం వేరు. మన చుట్టూ అంతమంది జనాలతో పాటు నవ్వుతూ ఆ మూవీ చూడడం వేరు. మనకి కామెడీ మూవీస్ రావడమే చాలా రేర్ అయిపోయాయి. అన్నీ యాక్షన్స్ అండ్ థ్రిల్లర్ మూవీసే వస్తున్నాయి. సో, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మంచిగా థియేటర్‌కి వెళ్లి అందరితో సరదాగా కూర్చొని చూడండి. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది. ఇంత మంచి మూవీని ఎంజాయ్ చేస్తూ చూస్తున్న నాకు ఒక డైలాగ్ కొంచెం ఆలోచించేలా చేసింది గైస్. ఆ డైలాగ్ ఇక్కడ నేను ప్లే చేస్తాను. కాపీరైట్స్ ఇష్యూ వల్ల కొంచెం ముందు చూపుతో వాయిస్‌ని కట్ చేస్తున్నా. బట్ డోంట్ వర్రీ. అక్కడ బాస్ చెప్పే డైలాగ్స్‌ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ దారుణాన్ని మీరు చూడబోతున్నారు. సారీ వినబోతున్నారు. స్టార్ట్ చేద్దామా? ఆడవాళ్ళని కాపాడడానికి పెట్టిన చట్టాలవి. మగాల్ని కప్పెట్టడానికి వాడుతున్నారా? హస్బెండ్ తప్పు చేస్తే కేసులు పెట్టండి. కానీ మీరు తప్పించుకోవడానికి వాళ్ళ మీద కేసులు పెట్టకండి. ఊరుకోండి, నాకసలే సిగ్గెక్కువ. ఇప్పుడు మీరు చిరంజీవి గారిలో భలే ఇమిటేట్ చేశారు అని చెప్పి పొగడకండి. మనం కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు మన చిరంజీవి గారు చెప్పిందే ముందు కూడా చాలా మంది దగ్గర నేను విన్నానండి. కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడు నాకు అంతలా ఏమి అనిపియలేదు. కాకపోతే మెగాస్టార్ అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో ఈ స్టేట్‌మెంట్ చేసేసరికి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనిపించింది. యువర్ థింకింగ్. అసలు అబ్బాయిలు ఎందుకలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందామని యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. పండితుల్ని సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. తర్వాత కొబ్బరికాయలేం కొట్టించుకోలేదు గైస్. బట్ అయినా పట్టు విడవని విక్రమార్కుడికి ఫీమేల్ వెర్షన్‌లా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు అలా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు అని అనిపించింది. ఈ అమ్మాయి బంగారం రా. కానీ ఫినిష్ చేయి చిట్టి. సార్ ఇంకా ఉంది సార్. సార్ ఇంకా ఫినిష్ చేయలేదు. అండర్ ఆర్టికల్ 14 అండ్ 15 క్లాస్ 3 ఆఫ్ ది ఇప్పుడు కాన్స్టిట్యూషన్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే. కోప్పడకండి. ఈ మూవీలో చిరంజీవి గారు చెప్పిన దాంతో నేను 100% అగ్రీ చేస్తాను. విమెన్స్ కోసం పెట్టిన సెక్షన్స్‌ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోకూడదు. ఐ టోటలీ అగ్రీ విత్ ద స్టేట్మెంట్. బట్ కొంతమంది మెన్ ఈ జనరేషన్‌లో విమెన్‌కి ఆ స్పెషల్ లాస్ అవసరం లేదు. అండ్ మెన్‌కి అన్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అది తప్పు కదండీ. మన కంట్రీలో విమెన్‌కి స్పెషల్ లాస్ నీడ్ కాదు, మ్యాండేటరీ. ఎంత ఆర్గ్యూ చేసినా ఇది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. స్పెషల్ లాస్ అండ్ ఈ సెక్షన్స్ ఉన్నవి విమెన్‌ని వాళ్ళు చేసిన క్రైమ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కాదు. ఓన్లీ బికాజ్ విమెన్ అవ్వడం వల్లే వాళ్ళ మీద జరుగుతున్న క్రైమ్స్‌ని స్టాప్ చేయడానికి. అంతే. చిటికలే. డౌరీ అమ్మాయి తీసుకువెళ్ళాలి అని ఉంది కాబట్టి డౌరీ డేస్ జరుగుతున్నాయి. పెళ్ళైన తర్వాత ఇన్‌లాస్ ఇంటికి వెళ్ళాలి అని ఉంది కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఉంది. ఇఫ్ అదే లేకపోతే విమెన్‌కి స్పెషల్ లాస్‌తో పని లేదేమో! మనం ఆ వేలో కూడా థింక్ చేయొచ్చేమో గదా! ఎనీవేస్ ఈ కాంట్రోవర్సీ‌లన్నీ మనకెందుకులెండి.
మళ్ళీ వైరల్ అయిపోతాం. విడాకుల తర్వాత ఆడవాళ్లే మగవాళ్ళకి భరణం ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. సో ఇది మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ ఎలా అనిపించింది అండ్ మీరు సినిమా చూస్తుంటే మీకు సినిమా ఎలా అనిపించింది అండ్ మనం లాస్ట్ డిస్కస్ చేసుకున్న టాపిక్ దాని మీద మీ వ్యూస్ ఏంటో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు ఇది నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి థియేటర్స్లో చూసేయండి. థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు ఫర్ మేకింగ్ అస్ లాఫ్ కంటిన్యూస్లీ అండ్ ఇక్కడి వరకు చాలా ఓపిక్గా చూసినందుకు. అయినా మనం మాట్లాడితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకోండి. హిహి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మన నెక్స్ట్ మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ ఐ టేక్ కేర్.